హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి, సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? మ్యాథ్స్ 2Bలో మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. సో దీంట్లో మీకు గతంలో వీడియోస్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాము. సో లాంగ్స్లో అయితే మనం 2 క్వశ్చన్స్ ఇచ్చాము, 1 క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం. సో అదేవిధంగా దీంట్లో 4 క్వశ్చన్స్ ఇస్తున్నాం, 1 క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో VSCQs కాబట్టి మనము మెథడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నాట్ లైక్ సమ్ ఎక్స్పెక్ట్ చేయకండి, మెథడ్ ఎక్స్పెక్ట్ చేయండి. సో మీరు ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి కదా, దానికి గాను 6 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు. సో ఈ మెథడ్స్ మీద ఫోకస్ చేస్తే. సో మరి క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్లో నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే ఎగ్జామ్కి వస్తుంది. దట్టు మెథడ్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంట సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంటేషన్ చేస్తుంది. రేడియస్ వచ్చేసేమో 6. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అని అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఆఫ్ సి ఇది ఏంది అంటే ఉంది కదండి, ఈ సి యొక్క వాల్యూ కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఆబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్. సో పారామెట్రిక్ ఈక్వేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు మెథడ్ని ఫోకస్ చేయండి. ఆబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, అండ్ థర్డ్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. పాసింగ్ త్రూ ఈ పాయింట్ ఇచ్చాడు అండ్ విత్ ద సెంటర్ ఎక్కడంటే 0,0 ఇచ్చాడు. సో మనం ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ కనుక్కోవాలి. సో ఫైండ్ ద ఈక్వేషన్ విత్ ఈ పాయింట్తోని అండ్ సెంటర్ ఎక్కడ ఉంది ఇది, ఈ రెండింటితో మనం ఈక్వేషన్ అయితే కనుక్కోవాలి. అది థర్డ్ క్వశ్చన్ మేము ఇచ్చాం. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు అండ్ కాన్సెంట్రిక్ విత్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడు. ఇందాకేమో పాయింట్ అండ్ సెంటర్, ఇప్పుడేమో పాయింట్ అండ్ కాన్సెంట్రిక్ విత్ ఈక్వేషన్ ఇచ్చాడు స్టూడెంట్స్. ఓకే, మనం ఈ ఈక్వేషన్లో నుంచి మనం పాయింట్స్ తీసుకుంటే ఈజీగా మనకు సమ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ 5th కాడి నుంచి అండ్ 8th వరకు ఒక సమ్ ఎక్స్పెక్ట్ చేయండి. ఏంటి, ఈ 5th కాడి నుంచి ఈ 8th వరకు ఒక సమ్ ఈజీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని ఇచ్చాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ అండ్ ఈక్వేషన్ ఇచ్చాడు ఈజ్ 1 అని చెప్తున్నాడు. సో మనం వాల్యూ ఆఫ్ కే కనుక్కోవాలి. ఇలా వాల్యూ ఆఫ్ కే అనేది ఇది 5th క్వశ్చన్ కూడా ఉంది అండ్ 6th క్వశ్చన్ కూడా ఉంది అండ్ 7th క్వశ్చన్ కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే మనకి పాయింట్ అండ్ ఈక్వేషన్ 1 వాల్యూ ఇచ్చాడు, పాయింట్ ఇక్కడ ఇచ్చాడు అండ్ ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి √37 ఇచ్చాడు వాల్యూ. సో 6th క్వశ్చన్ అలా ఉంటే 7th క్వశ్చన్ చూసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్, 2 పాయింట్స్ ఇచ్చారు, ఆర్ కంజుగేట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇలాగా అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని ఇచ్చి మనకి చాలా మాడ్యూల్స్లో ఉంటాయి క్వశ్చన్స్ అనేవి. మీరు ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ మీరు అప్లై చేసుకోవాలనేది మైండ్లో పెట్టుకోండి. ఓకే, 8th క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ సెంటర్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఓకే, ఇది 8 క్వశ్చన్స్, మనకు 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఈ 4 క్వశ్చన్స్లో నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ద ఫైండ్ ద కే ఇఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్స్, 2 సర్కిల్స్ ఉన్నాయి, అవి ఆర్తోగోనల్ చెప్పాడు, అదొక క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అని చెప్పేసి 2 ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడు, అదొక క్వశ్చన్. అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్, 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటి యొక్క యాంగిల్ కనుక్కోమని చెప్పాడు. నెక్స్ట్ కింద కూడా అదే, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు ఈజ్ 45 ఇచ్చి ఇది కే కనుక్కోమని చెప్పాడు. యాంగిల్ వేసుకునే కానీ క్వశ్చన్ మారింది. ఓకే, మనం కే వాల్యూ కనుక్కోవాలి. ఆ కే వాల్యూ ఎక్కడ కనుక్కోవాలంటే చూడండి, ఈ ఈక్వేషన్లో కనుక్కోవాల్సింది కే వాల్యూ. ఓకేనా? సో ఇలాగ 12th వరకు ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ 13 నుంచి అండ్ 16th వరకు ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఓకే, లైన్ ఇచ్చాడు ఇక్కడ, ఈ లైన్లో కే వాల్యూ కావాలి. టాంజెంట్ ద పారాబోలా y² = 6x.
ఓకే. సో ఇక్కడ ఇలాంటి ఫార్మాట్స్ ఉంటాయి, వీలుంటే అవి కూడా చూడండి ఒకసారి. ఓకే. ఇఫ్ ద పాయింట్ ఆఫ్ ఇచ్ టూ ఇచ్చాడు, వన్ ఎక్స్ట్రీమ్ అంటున్నాడు, వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ ఆఫ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 8x, ఫైండ్ ది అదర్ ఎక్స్ట్రీమ్. ఓకే, అంటే ఒక ఎక్స్ట్రీమ్ వాల్యూ ఇచ్చాడు, మనం అదర్ ఎక్స్ట్రీమ్ కనుక్కోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ వర్టిక్స్ అండ్ ఫోకస్, వర్టిక్స్ ఫోకస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో చాలా మట్టి క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. పర్టికులర్గా మెథడ్స్ గమనిస్తేనే మీరు ఇలాంటి సమ్స్ చేయగలుగుతారు, లేకపోతే అన్ని సమ్స్ ఒకేలాగా ఉంటాయి, మీరు ఏ క్వశ్చన్ కూడా హ్యాండిల్ చేయలేరు. ప్లీజ్. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్. ఓకే, చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ LR ఆన్ ద పారాబోలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6x. ఓకే, సో లాటస్ రెక్టమ్ ఇది, ఎండ్ ఆఫ్ LR అంటే మైండ్లో పెట్టుకోండి. సో ఈ క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఇఫ్ ద EE ఆర్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా అండ్ ఇట్స్ కంజుగేట్ హైపర్బోలా, దెన్ ద ప్రూవ్, ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, 17th క్వశ్చన్. 17th నుంచి మళ్ళీ మనకి 17th, 18th, 19th, 20 నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద అసిమ్ప్టోట్స్ ఆఫ్ ద హైపర్బోలా. ఓకే, ఇది మనం ఇక్కడ యాంగిల్ కనుక్కోవాల్సి ఉంది. నెక్స్ట్ చూస్తే యాంగిల్ ఇచ్చేస్తాడు, మనం ఎసెంట్రిసిటీ కనుక్కోవాలి. చూడండి, ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ అని చెప్పేసి వాడు ఒక యాంగిల్ ఇచ్చేసాడు, మనం కనుక్కోవాల్సింది ఎసెంట్రిసిటీ. రైట్. 20 క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ హైపర్బోలా. ఓకే, ఇది 20th క్వశ్చన్. ఓకే, 21st నుంచి అండ్ 4 క్వశ్చన్స్ వరకు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 21st నుంచి 24th వరకు ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవల్యూట్ అని ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ tan x ప్లస్ లాగ్ sec x dx అని క్వశ్చన్ ఇది. సో చాలా చాలా మోస్ట్ ఫెమిలియర్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎవల్యూట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ 1 ప్లస్ x log x బై x ఇంటూ dx ఈ సమ్ ఇది. నెక్స్ట్, ఎవల్యూట్ ఇంటిగ్రేషన్ sec స్క్వేర్ x ఇంటూ sec స్క్వేర్ x dx క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఎవల్యూట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ cos స్క్వేర్ x బై 1 మైనస్ 2x ఇంటూ dx క్వశ్చన్ ఇది. సో ఈ 4లో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25th నుంచి 28th వరకు కూడా మనం ఈజీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఇలాంటివి సేమ్ అన్ని ఎవల్యూట్ సమ్సే ఉంటాయి. నెక్స్ట్ 29 నుంచి 32 వరకు ఒక క్వశ్చన్ మీరు ఈ మెథడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గమనించారా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్, సో అన్నీ మీకు లిమిట్స్ బేస్ మీద ఉన్నాయి. సో డిఫైన్ ఇంటిగ్రేషన్స్ బేస్లో క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ 33 నుంచి 36 వరకు కూడా మనం ఈజీగా 35 దాకా మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 36 మళ్ళీ వచ్చేసి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 36, 37, 38, 39 కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఇవి స్టూడెంట్స్. సో టోటల్గా ఈ 2Bలో మాత్రానికి 39 క్వశ్చన్స్ వచ్చినాయి. 2Aలో అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ అయితే ఇచ్చాం స్టూడెంట్స్. సో మరి ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.